ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకుని చింతల్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ టీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ప్రత్యేకంగా తయారు చేసిన కేక్ ను కట్ చేశారు. అనంతరం కేసీఆర్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు భారీ సంఖ్యలో హాజరయ్యారు. చింతల్లోని ఎమ్మెల్యే వివేకానంద్ గారి ఆధ్వర్యంలో టీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో తెలంగాణ ముఖ్యమంత్రి గారి కేసీఆర్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలో ఎమ్మెల్సీ షామీపూర్ రాజు చేతుల మీదుగా ప్రత్యేకంగా తయారు చేసిన కేక్ ను కట్ చేసి కేసీఆర్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలోకి విచ్చేసిన ప్రతి ఒక్కరికి ఆయన ధన్యవాదాలు తెలిపారు. మరి 15 సంవత్సరాలు ఎన్నో పోరాటాలతో ఉద్యమాలు చేసి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన గొప్ప వ్యక్తి. 2001లో ఆయన ఒక మాట చెప్పడం జరిగింది, త్యాగాల పునాదులపైనే తెలంగాణ రాష్ట్రం సాధ్యం, రాజీ లేని పోరాటం విజయం సాధిస్తుంది, ముమ్మాటికి తెలంగాణ రాష్ట్రం వచ్చి తీరుతుంది. ఆ మాట మీద ఉండి ఎన్నో పదవి త్యాగాలు, అవసరం ఉంటే ప్రాణత్యాగం కూడా సిద్ధపడినటువంటి నాయకుడు మన ముఖ్యమంత్రి గారు. అదేవిధంగా ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత తెచ్చిన తెలంగాణ రాష్ట్రానికి తెచ్చిన నాయకుడే ముఖ్యమంత్రి కావాలని చెప్పేసి యావత్ ప్రజానికం అంతా కూడా తెలంగాణ ఆయన ముఖ్యమంత్రి చేయడం జరిగింది. మరి చెప్పిన మాట ప్రకారంగా ఈరోజు బంగారు తెలంగాణ నిర్మాణంలో ఆయన ఏ విధంగా పోతా ఉన్నాడో చూస్తూ ఉన్నాం. ఉద్యమం చేసిన బిడ్డగా, తెలంగాణ ప్రజల బాధలు తెలిసిన బిడ్డగా, ఒక గ్రామ స్థాయి నుంచి చింతమడక నుంచి సీఎం దాకా ఈరోజు వచ్చిన బిడ్డగా అన్ని విషయాలపైన అవగాహన ఉన్నటువంటి ముఖ్యమంత్రి మన ముఖ్యమంత్రి గారు. మొన్న చూసాం అసెంబ్లీలో చెర్లల్లో ఉండే చేపల గురించి, రొయ్యల గురించి, గ్రామాల్లో గొర్రెల గురించి మాట్లాడుతున్నటువంటి ముఖ్యమంత్రి ఈ దేశంలో లేడని చెప్పి తెలియజేస్తాం. ఎందుకంటే ప్రతి కులం గురించి, ప్రతి మతం గురించి అవగాహన ఉన్నటువంటి నాయకుడు మన ముఖ్యమంత్రి గారు. ఆయన నాయకత్వంలో పనిచేసిన మన అందరం కూడా అదృష్టంగా భావించాల్సిన అవసరం ఉంది. నిజంగా కూడా అదృష్టవంతులు అని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. ఆయనకు ఆ భగవంతుడు నిండు 100 ఏళ్ళు ఆయుర ఆరోగ్యాలు ప్రసాదించాలని చెప్పి కోరుకుంటూ, మరి యావత్ తెలంగాణ ప్రజానికం అంతా కూడా ఈరోజు ఆయన పుట్టినరోజు వేడుకల్లో సంబరాలు చేస్తూ ఉన్నారు. మా జిల్లా తరఫున, రంగారెడ్డి జిల్లా ఎమ్మెల్సీగా, రంగారెడ్డి జిల్లా ప్రజల తరఫున మరొకసారి ముఖ్యమంత్రి గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు.